अजीम भाई मामा والذين يؤمنون بما أنزل إليك وما أنزل من قبلك وبالآخرة هم يؤمنون أولئك على هدى من ربهم وأولئك సైకిల్ కొట్టుకోటి వేవని చెప్పు నాకు అది సురేష్ నారాయణ సైకిల్ విషయం అన్నగారిని అధినేత अजय भाई किधर apa పాంప్లెట్ ఇస్తే పాంప్లెట్ ఇస్తా ఉంటే 2-3 చోట్ల పాంప్లెట్ తీసుకుని ముందుకు పోదాం బలమా సురేష్ అన్న గారి అధినేత సైకిల్ విషయం కూడా కావడంలే అందుకే నీడలు చెప్పమ్మా సరగా
పాత మనిషి రమణాడి సార్ పట్టుకున్నాడు, వెంకాయ మంత్రి తలకాయ గుడుగు చేసుకున్నాడు. నచ్చి కార్యకర్త ఈ నెల 17వ తారీఖున రామేశ్వరంలో మా ఇంటి దేవుడు మున్సామి స్వామికి శివాలయంలో శివునికి పూజలు జరిపి అక్కడి నుంచి ప్రచారం ప్రారంభించబడి జరిగింది. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు ఒక వార్డు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఒక వార్డు, రోజు 2 వార్డుల లెక్కన మా మిత్ర బృందం తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన సైనికులు అందరం కలిసి తెలుగుదేశం అభిమానులు ఆ వార్డులలో వచ్చే లీడర్లు అందరం కలిపి ఇంటింటికి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాం. ప్రజలు చాలా ఉత్సాహంగా తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. తప్పకుండా తెలుగుదేశం పార్టీ పొద్దుటూరులో విజయడంగా మోగించి జెండా ఎగరేస్తామని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇంతవరకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ లేనంత స్పందనగా ఈసారి రాష్ట్రం అంతా కూడా ఉంది. తప్పకుండా 150 పైన సీట్లు తెలుగుదేశం పార్టీకి వస్తాయి. తప్పకుండా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయి తీర్తాడు. పేదల సంక్షేమం కోసం పాటుపడే వ్యక్తి, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు మా అధ్యక్షుడు. తప్పకుండా మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రొద్దుటూరు పురవీధులలో తిరుగుతుంటే ఎంత గలీజ్గా ఉందంటే అంత గలీజ్గా ఉంది. ఎక్కడ చెత్త అక్కడే ఉంది. ఈ దోమలు విపరీతంగా ఉన్నాయి. మరి ఎమ్మెల్యే గారు అభివృద్ధి అని పత్రికా ప్రకటనలు చేస్తూ అంటారు. ఆయన కూడా వార్డులు తిరుగుతున్నాడు. ఇప్పుడు తెలిసింటే అభివృద్ధి అంటే ఏందనేది ఆయనకు. తప్పకుండా ఆయన ప్రజలైతే శిక్షిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటున్నా. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. ఈరోజు 25వ వార్డులో తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమం మొదలుపెట్టాము. సురేష్ నాయుడు గారి ఆధ్వర్యంలో సురేష్ నాయుడు గారి అభ్యర్థిత్వం బలపరుస్తూ మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను, తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు తెలియపరుస్తూ ఇప్పుడు మేనిఫెస్టో ఏదైతే మనం చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షులు ప్రవేశపెట్టారో అవన్నీ ప్రజలకంతా చెప్తూ ప్రచారం చేస్తూ ఉన్నాము. మంచి స్పందన ఉంది. పొద్దుటూరులో రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు రౌడీజాన్ని, ఆయన చేసే దౌర్జన్యాలను, ఆయన చేసే అవినీతిని, ఆయన చేసే భూ కబ్జాలను ప్రజలే మాకు చెప్తా వస్తున్నారు. మేము ఖచ్చితంగా పొద్దుటూరు నియోజకవర్గంలో గెలుస్తాము. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతారు. కాబట్టి ప్రజలందరూ మంచి ఉద్దేశంతో ఓట్లు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం పార్టీకి వేసేదానికి సంసిద్ధంగా ఉన్నారు. కాబట్టి మేము అన్ని వార్డులు రోజుకు 2 వార్డులు చొప్పున ప్రచారం పూర్తి చేసి ఎవరికి టికెట్ వచ్చినా పొద్దుటూరులో చాలా మంది ఆశాభావులు ఉన్నారు. చాలా మంది టికెట్ అడుగుతా ఉన్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, మేము ఎమ్మెల్యే కావాలని చెప్పి కోరుకుంటున్నారు. కాబట్టి మేము అందరూ తెలుగుదేశం పార్టీ లీడర్లంతా ఊరంతా ప్రతిసాట ప్రచారం జరుగుతూ ఉంది. పల్లెలు కూడా ప్రచారం జరుగుతుంది. ఎవరికి టికెట్ వచ్చినా కానీ కలిసికట్టుగా పనిచేసుకునే విధంగా పనిచేస్తాము. సురేష్ నాయుడు గారికి టికెట్ వస్తే 30,000 మెజారిటీతో గెలుస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ అధిష్టానం కూడా సర్వేల ప్రకారంగా సురేష్ నాయుడు సర్వేలో ముందుంటాడు కాబట్టి అన్న క్యాంటీన్ పెట్టినాడు. ఆల్రెడీగా 10 లక్షలకు పైన మందిని భోజనాలు పెట్టడం జరిగింది. పేదల ఆకలి తీరుస్తున్నారు. పొద్దుటూరు అభివృద్ధి ధ్యేయంగా పార్కులు అయితేనేమి, రోడ్ల విస్తీర్ణం అయితేనేమి, ట్రాఫిక్ నియంత్రణ అయితేనేమి అనేక రకాలైన అభివృద్ధి పనులు చేయాలనే నిశ్చయంతో సురేష్ నాయుడు ఉన్నారు. కాబట్టి సురేష్ నాయుడు గారికి టికెట్ కేటాయిస్తే 30,000 ఓట్ల మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి ఈ సభ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అయ్యా రాచమల్లు గారు, మీరు ఎమ్మెల్యేగా నగరాన్ని సుందరీకరిస్తాను, అందంగా తీర్చిదిద్దుతానన్నారు. ఈ వీధులన్నీ తిరుగుతుంటే తెలుస్తుంది ఎంత దుర్గంధం వస్తుందో. మున్సిపాలిటీకి కూతవేటు దూరంలో ఉండే ఈ ప్రాంతంలో కూడా ఎక్కడి చెత్త అక్కడ పందులు తిరుగుతూ, దోమలు, ఇంత దుర్గంధమైన వీధుల్లో మేము తిరుగుతుంటే మీ మాటలు ఎంత మాత్రం నమ్మొచ్చో నమ్మకూడదో జనాలు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఇక మీ సీఎం అంటారు ఫ్యాన్ ఇంట్లో ఉండాలంట, సైకిల్ బయట ఉండాలంట, గ్లాసు షింకులో ఉండాలంట. మరి నీలాంటి క్రిమినల్స్ ఎక్కడ ఉండాలా జగన్ రెడ్డి? 10 కేసులు ఉండే నీలాంటి వాడు ఎక్కడ ఉండాలా? విలేకరుల మీద దాడులు చేసే నీ కార్యకర్తలు ఎక్కడ ఉండాలా? దౌర్జన్యాలు, గూడ్లైజం చేసే నీ ఎమ్మెల్యేలు ఎక్కడ ఉండాలా? దీనికి సమాధానం చెప్తారు జనాలు. నువ్వు దిగిపోవడానికి సిద్ధంగా ఉండు.
ఇది మా ఛాలెంజ్, మేము నీకు దించడానికే ఉన్నాము. జనసేన టీడీపీ అలయన్స్లోని ప్రభుత్వం రాబోతోంది కాబట్టి విలేకరులైనా సరే ప్రజలైనా సరే ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారని తెలియజేసుకుంటూ, టీడీపీకి టికెట్ ఏ వ్యక్తికి వచ్చినా కూడా మిత్రధర్మంలో చేయడం మా బాధ్యతగా భావిస్తూ, మేము సురేష్ అన్నకు వచ్చినా కూడా మేము ఆనందంగా చేస్తాము. కాబట్టి ఇద్దరితో సెలవు.